సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సింగిల్ విండో సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసిందండి. అందులో ఇంతకు ముందంతా కూడా ఏంటంటే ఈ యాప్ రాకముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రిప్రజెంటేషన్ ఏమో అక్కడి నుంచి సర్కిల్ ఆఫీస్కి, సర్కిల్ ఆఫీస్ నుంచి మళ్ళీ సబ్ డివిజన్ ఆఫీస్కి వస్తుండేది. అట్లా ఇన్ని చోట్ల కూడా వాళ్ళంతా తిరుగుతుండేవారు. అది కాకుండా ఈ సంవత్సరం ఏం చేశారంటే ఒక యాప్ ఒకటి క్రియేట్ చేశారండి. http://ganeshutsav.net అని ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారండి. అది ఓపెన్ చేసి ఎవరైతే ఈ గణేష్ నిర్వాహకులు ఉన్నారో ఆ వివరాలన్నీ వస్తాయి. ఆ వివరాలన్నీ క్లిక్ చేసిన వెంటనే అక్కడి నుంచి అది SHO లాగిన్లోకి వస్తుందండి. వాళ్ళు ఏదైతే ఆ లొకేషన్స్లో విగ్రహాలు పెడుతున్నారో అక్కడికి వెళ్ళి మిగతా అనుమతులన్నీ తీసుకున్నారా లేదా, అది ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా, ఆ కన్స్ట్రక్షన్ అది ఏ విధంగా చేస్తున్నారు ఏంటి, ఆ వివరాలన్నీ తెలుసుకొని దానికి పవర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత SHO దాన్ని ఓకే చేస్తారండి. ఆ విధంగా పర్మిషన్ తీసుకోవచ్చు. ఏ ఒక్క సింగిల్ ఎంపీ కూడా ఈ విషయంలో గణేష్ ఉత్సవాల కోసం మైక్ పర్మిషన్స్ కోసం కానీ లేకపోతే ఆ బ్యాండల్ పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. రూపాయి కదా, నయా పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఈ రోజునే అందరికీ SHOలకు కూడా గౌరవ మా SP గారు ఇప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసి ఈ విషయాలన్నీ కూడా ఇచ్చేయచ్చండి. ఒకవేళ ఆ SHO విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా స్థలం అన్నది అది వాళ్ళ తాలూకు అనుమతి లేకపోయినా, లేకపోతే ఆ కండిషన్స్ అవి కరెక్ట్గా లేకపోయినా, పవర్ తీసుకునే కనెక్షన్స్ కానీ లేదంటే ఇంకా మిగతా అనుమతులు తీసుకోకపోతే ఆయన రిజెక్ట్ చేయవచ్చు. లేదు ఒకవేళ అప్లై చేసిన తర్వాత అది దాన్ని జ్యూరిడిక్షన్ కానీ ఏదైనా తేడా వచ్చి లేకుంటే కన్సర్న్ జ్యూరిడిక్షన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ చందాలు వసూలు చేయడానికని పిల్లలంతా కూడా డబ్బాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. అట్లాంటివి కూడా నేరం, ఆ విధంగా చేయకూడదు. అందరు SHOలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వమని, అవి నిరోధించమని చెప్పేసి కూడా అందరికీ ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు ప్రాపర్గా పవర్ కనెక్షన్ తీసుకోవాలి. దానికి పవర్ కనెక్షన్ గాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఏదైతే కనెక్షన్ కోసం అమౌంట్ కట్టాలో అమౌంట్ కట్టి ప్రాపర్గా తీసుకోవాలి. అట్లాగే ప్యాండల్ ఏదైతే తయారు చేస్తున్నారో పకడ్బందీగా అది గాలికి కానీ వర్షం కానీ కూలిపోకుండా చూసుకోవాలి. 24/7 కంపల్సరీగా అందులో వాలంటీర్స్ అన్నది పరిరక్షణ కోసం ఉండాలి. ఎందుకంటే పవర్ తీసుకుంటారు, లేదంటే అక్కడ దీపాలు పెడతారు, దీపాలు పెట్టిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోతే ఏ గాలికో లేకపోతే ఎలకలు పెరగడం వల్ల అక్కడ దీపాలు తిరగబడి మంటలు వ్యాప్తి చెంది ప్రాణ నష్టం కానీ జరగడానికి అవకాశం ఉంది. అవేమీ లేకుండా కూడా 24/7 ఈ వాలంటీర్స్ అన్నది పెండాల్ దగ్గర ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా పోలీసుకి కాంటాక్ట్ చేయండి. అలాగే 112ని దీన్ని వినియోగించుకోమని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా